హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఫస్ట్ మొబైల్ అన్బాక్స్ చేయబోతున్నా. మీ సపోర్ట్తో ఇంకా కొత్త మొబైల్స్ అన్బాక్స్ చేయాలని కోరుకుంటున్నాను. ఈరోజు చాలా తక్కువ బడ్జెట్లో బెస్ట్ 5G మొబైల్ కావాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో చివరి వరకు చూడండి. ఎందుకు అంటే చివరిలో ఈ మొబైల్ కొనాలా లేదా అని క్లియర్గా చెప్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా బాక్స్ని చూడండి ఫ్రెండ్స్. ఎల్లో ప్లస్ బ్లాక్ కాంబినేషన్ అంటేనే పోకోలో మాస్. ఇది ఇక్కడ పెద్దగా పోకో M6 Plus 5G అని ఉంది. ఇదే బాక్స్ చూసి ఒక కాన్ఫిడెంట్ వస్తుంది మనకు. అండ్ ఇంకా బ్యాక్ సైడ్ చూసుకుంటే దీంట్లో ప్రాసెసర్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 4 Generation 2 పవర్ ఎఫిషియెంట్తో అవైలబుల్గా ఉందంట దీంట్లో. అండ్ దీంట్లో కెమెరా చూసుకుంటే 108 MP కెమెరాతో డ్యూయల్ కెమెరాలో అవైలబిలిటీ ఉందంట. అండ్ దీనికి ఫ్రంట్ సైడ్ వచ్చేసి 13 MP సెల్ఫీ కెమెరాలో ఉందంట. అండ్ దీని బ్యాటరీ విషయానికి వస్తే 33 ఫాస్ట్ ఛార్జర్తో అవైలబిలిటీ ఉందంట దీంట్లో. అండ్ బ్యాటరీ కెపాసిటీ చూసుకుంటే 5030 అవైలబుల్గా ఉందండి దీంట్లో. అండ్ దీనిలో ఓఎస్ చూసుకుంటే హైపర్ ఓఎస్తో రన్ అవుతుంది. అప్ టు 16 GB ర్యామ్ వరకు మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు నార్మల్ స్టోరేజ్. డిస్ప్లే గ్లాస్ గురించి మాట్లాడుకుంటే ప్రీమియం గ్లాస్ డిజైన్ చూసుకుంటే గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ అవైలబిలిటీ ఉందంట దీంట్లో. ఇది కూడా చాలా బాగుంది. అండ్ దీని డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే లార్జ్ వచ్చేసి 17.2 cm ఫుల్ హెచ్డీతో అవైలబిలిటీగా ఉందంట. రిఫ్రెష్ రేట్ వచ్చేసరికి స్మూత్ వచ్చేసి 128 Hz డిస్ప్లేతో అవైలబుల్ ఉంటుందండి. అండ్ దీని మొబైల్ కలర్ వచ్చేసి ఐస్ సిల్వర్తో రాబోతుంది. విత్ 8 GB ర్యామ్ 128 GBలో అవైలబిలిటీ ఉందంట. ప్రజెంట్ మనం ఈరోజు అన్బాక్స్ చేయ మొబైల్ ఇదే అండి. సరే ఇంకా లేట్ ఎందుకు, బాక్స్ ఓపెన్ చేద్దాం. ఫస్ట్ బాక్స్ ఓపెన్ చేయగానే పైన ఒక చిన్న స్మాల్ బాక్స్ ఉంది. దీంట్లో కేస్ ఇచ్చాడు. అండ్ దీంతో పాటు యూజర్ మాన్యువల్ కూడా ఇచ్చాడు, మొబైల్ ఎలా వాడాలి, ఎలా యూజ్ చేయాలని చెప్పి. అండ్ దీంట్లో ట్రాన్స్పరెంట్ లేయర్ ఇచ్చాడు, మొబైల్కి చాలా సూటబుల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే దీంట్లో డైరెక్ట్గా మొబైల్ ఇచ్చాడు, చాలా క్లాసిక్గా ఉంది. డైరెక్ట్ మొబైల్ ఇచ్చాడు. అండ్ ఇంకా దీంట్లో ఏం ప్రొవైడ్ చేశాడంటే విత్ ఛార్జర్ ప్రొవైడ్ చేశాడు, విత్ కేబుల్, ఈ రెండు ప్రొవైడ్ చేశాడు. మొత్తం బాక్స్లో వచ్చినట్టు జస్ట్ 4 ఐటమ్స్. ఒకటి కేబుల్ విత్ ఛార్జర్ ప్లస్ యూజర్ మాన్యువల్ ప్లస్ మొబైల్ ప్లస్ కేస్ ఇచ్చాడు. అంతే, జస్ట్ ఈ 4 ఇచ్చాడు మొబైల్లో. మొబైల్ని హ్యాండ్లో పెట్టుకుంటే చాలా అంటే చాలా లైట్ వెయిట్గా ఉంది. అండ్ బ్యాక్ సైడ్ చూస్తే గ్లాసిక్ ఫినిష్తో చాలా అంటే చాలా ప్రీమియం లుక్లు ఇస్తుంది. అండ్ కెమెరా మాడ్యూల్ ఆల్సో చాలా అంటే చాలా సింపుల్గా క్లీన్గా ఉంది. దీన్ని ముట్టుకుంటే చీప్ ఫీల్ అని అస్సలు లేదు. ఇప్పుడు మనం ఛార్జర్ అండ్ బ్యాటరీ గురించి మాట్లాడుకున్నాం. ఇక్కడ కేవలం 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ ఇచ్చాడు. అండ్ దీనికి కేబుల్ కూడా ప్రొవైడ్ చేశారు. దీంతోపాటు దీనికి కెపాసిటీ వచ్చేసి 5030 mAh బ్యాటరీతో వస్తుంది. 10 minutes ఛార్జ్ చేస్తే 20% ఎక్కుతుంది. మనం ఒకరోజు చాలా అంటే చాలా ఈజీగా యూజ్ చేయవచ్చు ఇది టెన్షన్ లేకుండా. ఇప్పుడు మనం దీని డిస్ప్లే గురించి మాట్లాడుకున్నాం. దీనికి వచ్చేసి 6.7 ఇంచెస్తో ఫుల్ హెచ్డి డిస్ప్లేతో వస్తుంది. అండ్ 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. చాలా అంటే చాలా స్మూత్గా ఉంటుంది. దీనికి స్టోరింగ్ బ్యాటరీ కూడా చాలా అంటే చాలా స్మూత్గా ఉంది. ప్లస్ గేమింగ్ ఆడేటప్పుడు కూడా నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఉంది దీంట్లో. చాలా అంటే చాలా స్మూత్గా రన్ అవుతుంది గేమ్స్ ఆల్సో. అండ్ దీనికి వచ్చేసి 1080x2400 రిజల్యూషన్ అవైలబుల్గా ఉంది దీంట్లో. చాలా అంటే చాలా బెటర్ ఆప్షన్ ఇది. అండ్ బట్ దీంట్లో మైనస్ పాయింట్ ఏంటి అంటే ఈ మొబైల్లో 4K వీడియో అనేది సపోర్ట్ చేయడు. 4K వీడియో రికార్డింగ్ చేసుకోవడానికి కూడా ఆప్షన్ లేదు. సో అదొక్కటే మైనస్ పాయింట్ ఈ మొబైల్లో. ఈ మొబైల్లో మెయిన్ హైలైట్ వచ్చేసి కెమెరా ఫ్రెండ్స్. బ్యాక్ సైడ్ చూసుకుంటే 108 MP ప్రైమరీ కెమెరాతో పాటు డ్యూయల్ కెమెరా సెటప్ కూడా ఉంది దీంట్లో. అండ్ డే లైట్ ఫోటోస్ సూపర్గా షార్ప్గా అండ్ నైట్ మోడ్ ఉంటూ డీసెంట్గా చాలా చాలా బాగా వస్తాయి. అండ్ సోషల్ మీడియాకి పర్ఫెక్ట్ ఇది, చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఫ్రంట్ కెమెరా చూసుకుంటే 13 MP సెల్ఫీ కెమెరాతో రీల్స్ అండ్ వీడియో కాల్స్ కూడా చాలా అంటే చాలా బాగా మాట్లాడుకోవచ్చు. బట్ దీనికి వచ్చేసి 108 MP కెమెరా అంటే చాలా క్లియర్గా రావాలి ఫొటోస్. బట్ ఈ మొబైల్కి అయితే అలా రావు. ఓకే అన్నట్టు వస్తాయి, చాలా నార్మల్గా వస్తాయి. బట్ తక్కువ బడ్జెట్లో ఇలాంటి మంచి కెమెరా ప్రొవైడ్ చేస్తుంటే క్లాసిక్ లుక్లో చాలా అంటే చాలా మంచిది. అది మనసులో పెట్టుకుని అందరూ. మనం దీంట్లో ప్రాసెసర్ విషయానికి వస్తే డైలీ యూజ్కి అయితే చాలా అంటే చాలా బాగుంది. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ యూజ్ చేసినా కూడా ఏం ప్రాబ్లం ఉండదు అసలు. లైట్ గేమింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది, హ్యాండిల్ చేస్తుంది. హెవీ గేమ్స్కి అయితే మీరు లోపల సెట్టింగ్ చేసుకొని లైక్ ఫ్రీ ఫైర్, పబ్జీ అలాంటివి ఆడుతుంటే లోపల సెట్టింగ్ చేసుకొని మీరు ప్లే చేసుకోవచ్చు. నెక్స్ట్ దీని సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే 5G సపోర్ట్తో వస్తుంది. ఆండ్రాయిడ్ 14లో పోకో హైపర్ ఓఎస్తో రన్ అవుతుంది. అప్డేట్స్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 2 years ఒకసారి వస్తూనే ఉంటాయి, అది ప్రాబ్లం లేదు. చాలా ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ వచ్చేసి ఈ మొబైల్ కొనాలా వద్దా అని అందరూ ఆలోచిస్తున్నారు, రైట్? ఈ బడ్జెట్ రేంజ్లో 5G మొబైల్ ప్లస్ 108 MP కెమెరాతో ప్లస్ 120Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్తో అవైలబుల్ ఉంది దీంట్లో. విత్ 33
వాచ్ ఛార్జర్ కూడా అవైలబిలిటీ ఉంది దీనిలో. ఈ కోంబో చాలా రేర్ ఫ్రెండ్స్, తక్కువ బడ్జెట్లో మీరు కావాలంటే తీసేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, పోకో M6 Plus 5G బడ్జెట్ యూజర్కి, స్టూడెంట్స్కి, కెమెరా లవర్స్కి డెఫినెట్లీ వర్త్ అనేది కన్సిడర్ చేయొచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఏంటి వీడియో అన్నీ చెప్పాడు కానీ ప్రైస్ చెప్పలేదన్నారా? ఇది కేవలం 10,000కే వస్తుంది ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేయండి, ఆర్డర్ చేసుకోండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.